నేను మరలా లేస్తాను, నేను మరలా లేస్తాను. నా దేవుడు నేను పడిపోతే పడిపోయిన స్థితిలో పెట్టేవాడు కాదు. అర్థమైందా? పడిపోతే పడిపోయిన స్థితిలో పెట్టేవాడు కాదు. నీతిమంతులు 7 మార్లు పడిన వారు ఏం చేస్తారంటే చెప్పండి, మరలా లేస్తారు, మరలా లేస్తారు, మరలా లేస్తారు, మరలా లేస్తారు. నీతిమంతులకు అభిషేకం, కృపది. దేవునికి స్తోత్రం. నువ్వు ఆర్థికంగా పడిపోయినావు అనుకో, నువ్వు మరలా లేస్తావు. దేవుడిని లేపుదాకా విడిచిపెట్టడం గుర్తుపెట్టుకోండి. అనారోగ్యానికి గురై ఆరోగ్యాన్ని కోల్పోయి పడిపోయినావు అనుకోండి, మరలా దేవుడిని లేపుతాడు. ఆత్మీయంగా నువ్వు పడిపోయావు అనుకోండి, దేవుని విడిచిపెట్టి, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి, సేవకులను విడిచిపెట్టి, మందిరాన్ని విడిచిపెట్టి దూరంగా నువ్వు ఉన్నావు అనుకోండి, వినిపిట్టారా, ఆ దూరంగా ఉండే జీవితం కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నావా? పోతే దేవుని యొక్క వాక్కు నీకు ప్రత్యక్షమై దేవుని మందిని పరిగెత్తుకుని వచ్చేటట్లుగానైనా ప్రభు చేస్తాడు. కానీ నేను విడిచిపెట్టడు. ఎందుకంటే నువ్వు లేవడం దేవునికి కావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.